అన్న వాళ్ళు అయితే నూకుతురు ఇప్పుడు అనేసి మనం అటు దిక్కు పోయి వీడియో చూపిస్తాం. అన్న వాళ్ళు నూకుతురు. క్రేన్ అయితే రాలేదు ఇంకా. అన్న వాళ్ళు క్రేన్ అయితే రాలేదు ఇంకా. అన్న వాళ్ళు ఏమో అన్న వాళ్ళని అడగల. ఇగో మేమైతే బిల్డింగ్ పైకి అయితే ఎక్కినాం. కింద మాకు డిస్టర్బింగ్ అవుతుంది అన్న వాళ్ళకు. క్రేన్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు. కనిపిస్తుంది ఆడ. ఇప్పుడు క్రేన్ అనేది ఇక్కడికి రావాలా. ఈ నుంచి ఆడ పెట్టాలా. జరిపిరు గణేష్ అయితే చేతులతోటే జరుపుతారు. ఇక క్రేన్ అవసరం లేదు మనకు. అయినా కానీ క్రేన్ అయితే పిలిచిరు. చూడండి మేము ఆడుంది క్రేన్. మా బిల్డింగ్ కి హైటే ఉంది గణేశుడు. చూసుకోవచ్చు బిల్డింగ్. మొత్తం డెకరేషన్ అయితే ఆన్సమ్ అయితే ఉంది. మొత్తం వావ్ అనొచ్చు. తమ్ముడు జరగాలమ్మా వీడియో తీస్తున్నా. ఇక్కడ వైర్ తాడుతుంది వినాయకునికి. వినాయకుడు అయితే గల్లీలకు అయితే పోయిండు. లేపినాం లేపినాం. లేపు గుంజువాట్ గుంజువాట్ అట్లా గుంజు గుంజు. ఇడిచిపెట్టు ఇడిచిపెట్టు. ఏం కాదు ఇడిచిపెట్టు. చుట్టాలు వచ్చి రాయి చెప్పినాయి. క్రేన్ అయితే వస్తుంది గల్లీలకి. చూసుకోవచ్చు వచ్చింది. దగ్గరనే ఉంది. చూస్తాం వినాయకుడు. అరే అరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అరే ఉండండి రా ఎట్లే ఉండని. మాకు మెయిన్ థింగ్ వచ్చేసి గల్లీలో క్రేన్ ఎట్లా మలుతుందో అదే డిఫరెంట్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది. ఈ టోచర్ అయితే తీసి వినాయకుని పెట్టేస్తే రైట్ వెళ్ళిపోతుంది వినాయకుడు ఆడ వరకు. క్రేనా బ్రో? క్రేన్ అదేనా క్రేన్ అంటే? చూడు బ్రో. అరే నాకు తెలియదు బ్రో. ఆడ చూడు బ్రో. అదేనా? అంకుల్ వాళ్ళకి అయితే తిప్పడానికి అయితే అయితలేదు అన్న వాళ్ళకు.
చాలా శరీరమై మళ్ళా ముందలు గుంజుతురు. రైట్, ఇప్పుడు వెనక్కి అయితే పోతాడు గణేశుడు. మ్యాన్స్ అందుతలేడు గణేశుడు. ఇంతే గ్యాప్ ఉందిరా. అన్న వాళ్ళు మస్తు కష్టపడుతురు మొత్తం గణేశుని అయితే తీయడానికి. క్రేన్ అయితే వచ్చింది ఇప్పుడు.